హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ. ఫస్ట్ మినపప్పు ఇలా తీసుకొని నానబెట్టుకోవాలి ఒక 5 to 6 hours. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్లాస్తో నేను కొలత తీసుకున్నాను. ఫస్ట్ ఈ గ్లాస్ మినపప్పుతో 1 గ్లాస్ మినపప్పు, 1 గ్లాస్ ఇడ్లీ రవ్వ, 1 గ్లాస్ రవ్వని ఇలా వాష్ చేసుకొని తీసుకోవాలి ఒకసారి. అదే గ్లాస్తో 1 గ్లాస్ రాగి పిండి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మినపప్పు. గ్రైండ్ చేసుకున్న పిండి ఇందులో ఇప్పుడు యాడ్ చేయాలి. ఇప్పుడు రుబ్బిన పిండి ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా స్మూత్ బ్యాటర్లా ప్రిపేర్ చేసుకోవాలి. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండి. స్మూత్ బ్యాటర్లా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఫార్మేటేషన్ చేసుకోవాలి. ఓవర్ నైట్ అంతా ఫార్మేటేషన్ చేసుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. చక్కగా ఫార్మేటేషన్ జరిగింది. దీన్ని మంచిగా కలిపేసుకొని ఇట్లా ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం వీటికి ఆయిల్ రాసేసి పెట్టేసుకోవడమే, అంతే. బాగా నిండుగా పెద్దగా ఇలా బ్యాటర్ అన్ని ప్లేట్లలో వేసేసుకొని స్టీమ్ చేసుకోవడం, అంతే. ఇప్పుడు ఇడ్లీ కుక్ అయిందో లేదో చూద్దాం. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. హై ప్రోటీన్ రాగి ఇడ్లీ రెడీ విత్ పల్లి చట్నీ అండి. కాకపోతే ఇందులోకి నార్మల్గా కన్నా కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.